ఇకపోతే అప్రజాస్వామికంలో ఆల్ టైమ్ రికార్డు విపక్షాల మండిపాటు మరో 49 మంది ఎంపీల సస్పెన్షన్. నిన్న మనం చూసిన వార్తలలో దాదాపుగా 90 మంది పైగా వాళ్ళందరూ సస్పెన్షన్ గురయ్యారు అని చెప్పేసి చూసుకున్నాం. మరి నిన్న 49 మంది ఎంపీలు మళ్ళీ సస్పెన్షన్ గురయ్యారు. ఈ సెషన్లో మొత్తం 141 మందిపై వేటు. భారత పార్లమెంట్ చరిత్రలోనే ఇది తొలిసారి. భారత పార్లమెంటు చరిత్రలోనే మొదటిసారి 141 మందిని అసలు పార్లమెంట్ సెషన్లకు రావద్దు అని చెప్పేసి సస్పెండ్ చేసి పార్లమెంటుని నడుపుకుంటున్నటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వం ఈరోజు దేశ ప్రజలకి మేమే న్యాయం చేస్తాం, దేశ ప్రజలకి మేమే అన్ని రకాలుగా న్యాయం చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అప్రజాస్వామిక చర్యల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆల్ టైం రికార్డు సృష్టించింది. ప్రజావాణిని వినిపించే ప్రతిపక్షాల సభ్యులని పార్లమెంట్ నుంచి గెంటివేసి తన మందబలంతోనే సమావేశాలను కొనసాగించింది. ప్రజాస్వామ్య మందిరాలుగా పరిగణించి చట్టసభల్లో సమాలోచనలు సమగ్ర చర్చ జరగాలంటే ప్రతిపక్షాల ప్రాతినిధ్యం ఆవశ్యం. కానీ మోడీ సర్కార్ ప్రతిపక్ష సభ్యులు సభలో ఉన్నా లేకపోయినా గంపగుత్తగా సస్పెన్షన్ వేటు వేస్తూ నిరంకుశత్వాన్ని చాటుకుంటుంది. పార్లమెంటు భద్రతతో సహా దేశ ప్రజానికం ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై చర్చకు పట్టినదే తడవుగా సదరు సభ్యులపై మోడీ సర్కార్ వేటు వేస్తూ వచ్చింది. ఇదే క్రమంలో లోక్సభలో మంగళవారం 49 మంది ప్రతిపక్షాల సభ్యులపై సస్పెన్షన్ విధించారు. సోమవారం వేటుపడ్డ 78 మంది, అంతకు ముందు 14 మందితో కలిపి ఈ శీతాకాల సమావేశాల్లో మొత్తంగా 141 మంది సభ్యులు సస్పెన్షన్ గురయ్యారు. భారత పార్లమెంట్ చరిత్రలో ఇంత పెద్ద సంఖ్యలో ఒక సెషన్లో సభ్యులు సస్పెన్షన్కి గురి కావడం అనేది ఇది తొలిసారి. మంగళవారం సస్పెన్షన్ గురైన వారిలో ఎస్పీ నేత సుప్రియా సూలే, కాంగ్రెస్కు చెందిన శశి థరూర్, మనీష్ తివారీ, జమ్మూ కాశ్మీర్ సంబంధించిన మిగతా వాళ్ళు ఉన్నారు. 141 మంది ఎంపీలను ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళే కదా ఈరోజు దేశ భద్రతకు సంబంధించిన విషయంలో మీరు తీసుకుంటున్న నిర్ణయాలను కానీ, ముఖ్యంగా పార్లమెంట్ మీద దాడి జరిగిన తర్వాత ఆ పార్లమెంట్ మీద దాడి చేసింది బీజేపీ ఎంపీకి సంబంధించిన మనుషులే. ఆయన పాస్ ఇస్తేనే వాళ్ళందరూ లోపలికి వచ్చిరని క్లియర్గా ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఆ వార్తని బయటికి రాకుండా, ఆ వార్త దేశవ్యాప్తంగా వైరల్ కాకుండా కరోనా మళ్ళీ వస్తుందని చెప్పేసి దేశ ప్రజల్ని భయపెట్టేటువంటి పరిస్థితి చేయడము, లేదంటే ఆ విషయం మీద మాట్లాడేటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ 141 మందిని దేశ చరిత్రలోనే పార్లమెంట్ చరిత్రలోనే మొదటిసారిగా వాళ్ళందరినీ బయటికి పంపించి మీరు అసలు ప్రతిపక్షాన్ని మొత్తాన్ని బయటికి పంపించిన తర్వాత 141 మంది ఎంపీలను మీరు బయట పంపించిన తర్వాత మోడీ భజన చేసుకోవడానికి పార్లమెంట్ సమావేశాలు పెట్టేది, లేదంటే అమిత్ షా భజన చేసుకోవడానికి పార్లమెంట్ సమావేశాలు పెట్టేది, లేదంటే రామ మందిర నిర్మాణం కోసం నిర్ణయాలు తీసుకోవడానికా, లేకపోతే రేపటి రోజున దేశంలో అంటే మత ఘర్షణలు లేపడం కోసమా, కుల ఘర్షణలు లేపడం కోసమా, లేదంటే మీరు బీజేపీ పార్టీ ఫాలో అయ్యేటువంటి ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని ముందు తీసుకుపోవడం కోసం తీసుకునేటువంటి నిర్ణయాలా? అసలు ఏం చేయబోతున్నారు పార్లమెంట్లో? ప్రతిపక్షమే లేని పార్లమెంట్లో తీసుకునేటువంటి నిర్ణయాలకు విలువెక్కడిది? పార్లమెంట్లో కనీసం చర్చ చేయకుండా దేశ భద్రతకు సంబంధించిన విషయంలో, పార్లమెంట్ భద్రతకు సంబంధించిన విషయంలో మీరు ఎందుకు చర్చలు వేస్తలేరని చెప్పేసి అడిగినందుకు వాళ్ళని సస్పెన్షన్ గురి చేశారంటే ఆ పార్లమెంట్ భద్రతకు సంబంధించిన విషయంలో జరిగినటువంటి లోపాల్లో నరేంద్ర మోడీ హస్తం ఉందా? నరేంద్ర మోడీ హస్తం లేకపోతే ఎందుకు భయపడుతున్నాడు? అమిత్ షా హస్తం లేకపోతే ఎందుకు భయపడుతున్నారు? పార్లమెంట్ సమావేశాల సంబంధంగా ఆ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఒక ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నాయకుడు అందులో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి ఒక గ్యాస్ సంబంధించినటువంటి బుడ్డి ఆయన దగ్గర పడినప్పుడు దాని మీద భద్రత సంబంధించిన విషయంలో చర్చ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. మరి ఈరోజు దేశ భద్రతకి మీరు ఏం రక్షణ కల్పిస్తారు? పార్లమెంట్లో మీరు కూర్చున్నప్పుడు పార్లమెంట్లోకి వచ్చి టియర్ గ్యాస్ని వదిలిరు అంటే ఆ టియర్ గ్యాసే పార్లమెంట్లోకి వచ్చింది అని అంటే కనీసం భద్రతా సిబ్బంది పరిస్థితి ఇలా ఉందో మనం చూడొచ్చు. మరి రేపటి రోజున లక్షల మంది ప్రాణాలు మేము కాపాడుతామని చెప్పేసి చెప్పుకుంటూ ఆ కాశ్మీర్లో కానీ బార్డర్లో కానీ నివసిస్తున్న వాళ్ళ రక్షణకి మీరు కల్పించేది ఏమున్నది? పాకిస్తాన్ నుండి ఎవరైనా వచ్చినా కూడా మీరు రక్షణ ఈ విధంగానే కల్పిస్తారా? మళ్ళా మాట్లాడితే అవసరమైతే అక్కడ ఉన్న సైనికులను కూడా మీరు ఇలాగే సస్పెండ్ చేస్తారా? ఏం చేయబోతున్నారు? దేశ భద్రత, దేశం అని మాట్లాడేటువంటి బీజేపీ ఈరోజు దేశంలో భద్రత లేనటువంటి పరిస్థితుల్లో మాట్లాడేటువంటి స్వేచ్ఛ లేకుండా వాళ్ళందరినీ సస్పెండ్ చేయడం అనేది సిగ్గుచేటు. దేశ భద్రతకి మీరు రక్షణ కల్పించలేకపోతే వెంటనే రాజీనామా చేసి దిగిపోండి తప్ప ఇట్లా ప్రశ్నించే వాళ్ళందరినీ బయటికి పంపించడం కాదు. దేశవ్యాప్తంగా ప్రశ్నించే వారిని చంపడము, ప్రశ్నిస్తున్న వాళ్ళ మీద దాడులు చేయడము, ప్రభుత్వానికి వ్యతిరేకంగానే వీళ్ళ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే కల్బుర్గిని కానీ లేదంటే ఎంతోమందిని
ఈరోజు చంపినటువంటి చరిత్ర బీజేపీ పార్టీ. మరి ఈరోజు ప్రజాస్వామ్యంలో కనీసం పార్లమెంట్లో కూడా వాళ్ళకి ప్రశ్నించే గొంతులుగా లేకుండా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న ప్రభుత్వం రేపటి నుండి దేశం కోసం అని చెప్పేసి మాట్లాడితే చెప్పులతో కొట్టాల్సిన పరిస్థితి. బీజేపీ దేశ భద్రతకు సంబంధించిన విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. దేశ భద్రతను వాళ్ళు ఎప్పుడూ మర్చిపోయారు. కేవలం వాళ్ళు అంబానీ కోసం అదాని కోసమే పనిచేస్తున్నారనే విషయము ఈరోజు అందరికీ అర్థమవుతుంది. మరి వీళ్ళందరినీ సస్పెండ్ చేసి బయటికి పంపించిన తర్వాత తీసుకునేటువంటి నిర్ణయాలు మీరు ఎవరి కోసం తీసుకుంటున్నారు, ఎవరి స్వార్థం కోసం తీసుకుంటున్నారు అనే విషయాన్ని కూడా ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం అయితే ఉంది.